Jenkins 1. Okay, this will be Jenkins 2. Okay, so basically akada undi. Okay, so okay, ఇక్కడ జాబ్స్ ఫోల్డర్ ఉంది. ఈడ జాబ్స్ ఫోల్డర్ కావాలా, అంతే కదా? ఈడ జాబ్స్ ఫోల్డర్ అర్థమవుతుంది కదా? ఓకే ఓకే, సో ఈ జాబ్స్ ఫోల్డర్ నేమో షేర్ చేస్తాం. జాబ్స్ అంటే తెలుసు కదా, జెంకిన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ జాబ్స్. ఓకే, సో ఈ జాబ్స్ ఫోల్డర్ని స్టోర్ చేసి వీ విల్ పుట్ ఇట్ బిహైండ్ ఏ హెచ్ఏ ప్రాక్సీ. అప్పుడు వీ విల్ బి ఆ టైంలో మీకు ఆ హెచ్ఏ ప్రాక్సీ సర్వర్ కూడా నేర్చేసుకున్నట్టు ఉంటారు అండ్ రియల్ ప్రాజెక్ట్ చేసినట్టు ఉంటుంది. హెచ్ఏ ప్రాక్సీ లోడ్ బ్యాలెన్స్, హెచ్ఏ ప్రాక్సీ యాక్టివ్ ప్యాసివ్ మోడ్లో కాన్ఫిగర్ చేస్తాం. అర్థమైంది కదా వెంకట్? యా, సో అంటే హెచ్ఏ ప్రాక్సీ విల్ మేనేజ్ జెన్కిన్స్ టు మేక్ ష్యూర్ ఇట్స్ జీరో డౌన్ టైం. జెన్కిన్స్ హెచ్ఏ ప్రాక్సీకి ఎక్స్పోజ్ చేస్తాము. వీటిని వి విల్ పుట్ ఇట్ ఇన్ ద ప్రైవేట్ సబ్నెట్. ఓకే, అంటే హెచ్ఏ ప్రాక్సీ అంటే లోడ్ బ్యాలెన్సింగే కదా? లోడ్ బ్యాలెన్సింగ్, కానీ లోడ్ బ్యాలెన్సింగ్ లో దెర్ ఆర్ సెవరల్, రైట్? రౌండ్ రాబిన్ లీగ్ ఉంటుంది. యాక్టివ్ ప్యాసివ్ అంటే ఏంది అంటే ఇట్ విల్ నాట్ లోడ్ బ్యాలెన్స్. బేసికల్లీ యాక్టివ్ పాసివ్. యాక్టివ్ ప్యాసివ్ ఏంది అంటే ఇప్పుడు ఇట్ విల్ ఆల్వేస్ సెండ్ ట్రాఫిక్ టు Jenkins 1 ఓన్లీ. Okay, if that fails then it sends to the Jenkins 2. Jenkins 2, yes, you are right. Okay, కానీ దాన్ని మొత్తం కాన్ఫిగర్ చేసి విల్ ఆటోమేట్ దిస్ ఇన్స్టలేషన్ ఆఫ్ Jenkins 1 విత్ Ansible. ఓకే, యాక్సెప్టెన్స్ క్రైటీరియా స్టోరీకి ఏంటంటే కంప్లీట్లీ ఆటోమేటెడ్ సొల్యూషన్. ఓకే, నో మాన్యువల్ వర్క్. ఆ సొల్యూషన్ తీసుకొని ఇంకో దగ్గరికి వెళ్ళి కొట్టినా ఫట్ మన ఇంకో టీం వాడుకోవాలంటే దే షుడ్ బి హ్యావింగ్ దట్ సొల్యూషన్ విత్ దెమ్. గాట్ ఇట్? నో? ఓకే, సో ఇక్కడ యాక్టివ్ passive Jenkins we will do it in all code in Terraform, all infra code in Terraform. Next, all config code in Ansible. Okay, so all infra code in Terraform, all Ansible, all config code in Ansible. Okay, ఇంకా దీన్ని మనం ఏం చేస్తామంటే we will also hook up ఒక డాకర్ డీమన్ పెడదాం ఈడ. ఇది ఎవరు చేయలేదు, ఇది మనం చేస్తాం. దిస్ ఇస్ ఈవెన్ మోర్ అడ్వాన్స్. డాకర్ డీమన్. ఓకే, జాబ్స్ ని వి విల్ రన్ ఇట్ ఇన్ డాకర్. ఓకేనా? దిస్ సేమ్ సెటప్ AWS offers out of box in the form of code build. ఓకే, సేమ్ సెటప్. అంటే వాళ్ళు మనకు చెప్పరు యాక్టివ్ ప్యాసివ్లో ఉన్నదా లేదా అని, కానీ డాకర్ కంటైనర్లో రన్ చేయడానికి దే విల్ గివ్ అస్ ద ఫీచర్. డాకర్ కంటైనర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు దీని లోపల పైథాన్ రన్ చేయొచ్చు, జావా రన్ చేయొచ్చు, జావావి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ రన్ చేయొచ్చు, అన్నీ రన్ చేయొచ్చు. అర్థమవుతుంది కదా? అండ్ VMs అవసరం లేదు. ముందేముండేది, డాకర్ లేనప్పుడు ఒక్కొక్క దానికి ఒక పైథాన్కి VM కనెక్ట్ చేసేవారు, జావాకి VM, దీనికి VM బదులు డాకర్ డీమన్ రన్నింగ్ ఇన్ దిస్ థింగ్. అండ్ బిల్డ్ ఇమేజెస్ని మనం విల్ స్టోర్ ఇట్ ఇన్ ECR. దిస్ ఈస్ ఎ వెరీ బిగ్, దిస్ ఈస్ క్వైట్ 2 days projects. Okay, right.
సో హెచ్ఏ ప్రాక్సీకి అంటే ఏడబ్ల్యూఎస్ లో కూడా హెచ్ఏ ప్రాక్సీ చేయొచ్చా? అంటే లోడ్ బ్యాలెన్సర్ మనకి ఆల్రెడీ ఉంది కదా, హెచ్ఏ ప్రాక్సీ మాన్యువల్లీ. అంటే ఏడబ్ల్యూఎస్ లో మనకి లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది కదా జనరల్ గా మామూలుగా అయితే. కానీ యాక్టివ్ పాసివ్ మోడ్ లో కాన్ఫిగరేషన్ అంత అలా చేయాలంటే హెచ్ఏ ప్రాక్సీ యూజ్ చేయాలా? ఏడబ్ల్యూఎస్ కూడా అదే వాడమంటాడు, హెచ్ఏ ప్రాక్సీ వాడమంటాడు. ఓకే, అంటే ఆ కన్ఫ్యూజన్ అనమాట. మనకి లోడ్ బ్యాలెన్సర్ మామూలుగా ఏడబ్ల్యూఎస్ లో ఉంది కదా, మళ్ళీ హెచ్ఏ ప్రాక్సీ అవసరం ఏముంది అనేది అనమాట నా డౌట్. ఈ ఎంజినెక్స్ ది డిమాండ్ తగ్గింది. ముందు ఎంజినెక్స్ ని లోడ్ బ్యాలెన్సర్, ఎంజినెక్స్ ని 3 కాన్ఫిగరేషన్స్ ఇంపార్టెంట్. ఓకే, ఎంజినెక్స్ రివర్స్ ప్రాక్సీ అని ఒక కాన్ఫిగరేషన్. అంటే అది ఏం చేస్తుందంటే అది ఫ్రంట్ లా నిలిచి ఉంటుంది అనమాట రివర్స్ ప్రాక్సీ. బ్యాక్ ఎండ్ ఏమో జావా అప్లికేషన్ ఉంటుంది, కానీ డైరెక్ట్ జావా అప్లికేషన్ ని హిట్ చేయరు అనమాట. యూ విల్ పుట్ ఏ రివర్స్ ప్రాక్సీ ఇన్ ఫ్రంట్ అనమాట. ఎందుకు పెడతారు? అక్కడ ఎస్ఎస్ఎల్ సర్ట్స్ ఎనేబుల్ చేసి దెన్ వీ విల్ డూ ఇట్. ఓకే, కావాలంటే దీంట్లో కూడా మనం ఈ జెంకిన్స్ ని డైరెక్ట్ హిట్ నార్మల్ గా గుడ్ ప్రాక్టీస్ కాదు. ఎస్ఎస్ఎల్ తోటి ప్రొటెక్ట్ చేయాలి అంటే దీన్ని ఇంకా మంచిగా చేయాలి అంటే, ప్రొఫెషనల్ గా చేయాలి అంటే ఇక్కడ ఎంజినెక్స్ పెట్టాలి. అంటే జనరల్ గా హెచ్ఏ ప్రాక్సీ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ లో హెచ్ఏ ప్రాక్సీ లో పెట్టేసి ఇంజినెక్స్ యాక్టివ్ పాసివ్ మోడ్ లో వస్తే హెచ్ఏ ప్రాక్సీ ఇస్ ద బెస్ట్. ఈవెన్ ఇంజినెక్స్ కెన్ బి డన్, కానీ అంత సింపుల్ గా లేదు కాన్ఫిగరేషన్. యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ వర్క్. అండ్ హెచ్ఏ ప్రాక్సీది పర్ఫార్మెన్స్ చాలా. అంటే ఎంజినెక్స్ వచ్చేసి ఇది లోడ్ బ్యాలెన్సర్ కాదు కదా, హెచ్ఏ ప్రాక్సీ లోడ్ బ్యాలెన్సర్. నో, ఎంజినెక్స్ వచ్చేసి దట్స్ వాట్. ఇంజినెక్స్ కి 3 డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి వెంకట్. మెయిన్ ఓకే, ఇంజినెక్స్ లోనా? ఓకే, 1 ఈజ్ క్యాషింగ్. ఓకే, 1 caching, 2 reverse proxy. ఓకే, అంటే అపాచీకి అంటే అపాచీ కూడా సేమ్ థింగ్, కానీ ఇప్పుడు ఈ మధ్య అపాచీ అండ్ ఇంజినెక్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్స్. ఓకే, రివర్స్ ప్రాక్సీ, దీనికి లోడ్ బ్యాలెన్సర్, లోడ్ బ్యాలెన్సింగ్ ఇది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఎంజినెక్స్ కి ఎక్కువ క్యాషింగ్ కి వాడుతున్నారు. ఓకే, ఆల్ రైట్. ఇంకా ఈవెన్ తో ద క్లౌడ్ ఇస్ దేర్, కానీ ఈ రివర్స్ ప్రాక్సీ ఇస్ ద ఇప్పుడు మెయిన్, అందరికంటే మెయిన్ యూజ్ నౌ ఇస్ రివర్స్ ప్రాక్సీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యాషింగ్, నెక్స్ట్ వచ్చేసి లోడ్ బ్యాలెన్సింగ్, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్ఎల్ ఎనేబుల్మెంట్. రివర్స్ ప్రాక్సీ ప్లస్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్, ఎస్ఎస్ఎల్ అనకూడదు, టిఎల్ఎస్ ఎనేబుల్మెంట్. ఇది మెయిన్ థింగ్. అర్థమైంది కదా వెంకట్? యు అండర్స్టాండ్? ఓకే, సో రివర్స్ ప్రాక్సీ బేసికల్లీ ద హెచ్టిటిపిఎస్. రివర్స్ ప్రాక్సీ ఇస్ నాట్ హెచ్టిటిపిఎస్, కానీ రివర్స్ ప్రాక్సీ చేసినప్పుడు దాని వెంబడే హెచ్టిటిపిఎస్ కూడా చేసేస్తారా? ఓకే, రివర్స్ ప్రాక్సీ అంటే ఏంటంటే ఆ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట, బ్యాక్ ఎండ్ ఉన్న అప్లికేషన్స్ ని. ఓకే, ఎస్ఎస్ఎల్ తోటి పెడితే ఆ ప్రొటెక్షన్ మనకి సర్టిఫికేట్ ద్వారా వస్తుంది. ఓకే, ఓకే, కానీ క్యాచింగ్ కి ఇప్పుడు బేసికలీ ఏంటంటే క్యాషింగ్ కి ప్రిఫర్డ్ సర్వర్ నౌ ఇస్ వార్నిష్. దాంట్లో మళ్ళా ఇదేంది రివర్స్ ప్రాక్సీ క్యాషింగ్ కి. ఓకే, ఫార్వర్డ్ ప్రాక్సీ క్యాషింగ్ కి, ఫార్వర్డ్ ప్రాక్సీకి ఇది రివర్స్ ప్రాక్సీ, ఫార్వర్డ్ ప్రాక్సీకి స్క్విడ్. కానీ అది నేను సక్సెస్ఫుల్ గా చేయలేకపోయాను. ఫార్వర్డ్ ప్రాక్సీ ఇస్ స్క్విడ్. అర్థమైందా? ఓకే, so this is all part of, it was previously part of RHCE, but now it is part of RH358. ఇక్కడ నుంచి we will start making money అన్నమాట. నువ్వు అన్నట్టు nobody asks this one.
nobody we asked. need to have a friend అడగరు, but we have to have that skill in order to make the other two work. ఏవి చేయలేవు, ఎందుకంటే ఫస్ట్ ఈ సర్వర్ కాన్ఫిగర్ చేయడానికి నువ్వు కొన్ని యూజర్స్ ని క్రియేట్ చేయాలి. ఫస్ట్ టాస్క్ ఉంటుంది. Nginx యూజర్ ని క్రియేట్ చేయాలి, కరెక్ట్ గ్రూప్ లో పెట్టాలి, డైరెక్టరీ మీద కరెక్ట్ పర్మిషన్స్ పెట్టాలి. SE Linux ని డిసేబుల్ చేయాలనో లేకపోతే SE Linux సెట్టింగ్ ని ఆల్టర్ చేయాలి. ఓకే, దాని తర్వాత అప్పుడు నువ్వు సర్వర్ కాన్ఫిగరేషన్ కి నువ్వు రాగలుగుతావు. ఓకే, అందుకే RHSCలో వాళ్ళు ఆ టాస్క్స్ ఐడెంటిఫై చేయరు. నెట్వర్క్ కార్డ్ని కాన్ఫిగరేషన్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నెట్వర్క్ కార్డ్ ఎలా పనిచేస్తుంది అనేది తెలియాలి. ఓకే, కానీ ఇదేంటిది RH358 రెడ్ హ్యాట్ సర్వీసెస్ మేనేజ్మెంట్. ఇక్కడ నుంచి యూ విల్ స్టార్ట్ బికమింగ్ వాల్యుబుల్, యాజ్ యూ హ్యావ్ సెడ్. ఈవెన్ ఐ నో దట్. ఓకే, బట్ RHSCE I think there's more valuable. But this was previously RHCE. ఒకవేళ నువ్వు చూస్తే previous RHCE was this. ఓకే, ఇప్పుడు LFC చూసినాం అనుకో, అదే ఉంది. ఇంకా LFC ఎవరిది? Kubernetes వాడిదే LFC, లైనక్స్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ వాడిది LFC. ఓకే, ఇక్కడ ఏమేమి ఉన్నాయి టాపిక్స్ లో? ఓకే, సర్వీస్ కాన్ఫిగరేషన్ లో DHCP, HTTP సర్వర్, ఏవేవి? అపాచే, Nginx, SMTP, ఓకే, మెయిల్ సర్వర్, మళ్ళా HTTP సర్వర్ అన్నాడు, HTTP ప్రాక్సీ సర్వర్ అన్నాడు, vHosts ఉంటాయి మళ్ళా దీని లోపల. ఓకే, ఇంకోటి నేను నీకు ఇంకో కాన్సెప్ట్ చెప్పడం మర్చిపోయాను దాని లోపల, దట్ ఈస్ vHosts. vHosts చేసినట్లున్నాము, vHosts చేసినాం కదా. ఓకే, అది కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, vHosts. You understand, no? Okay. Where is my diagram first? ఓకే, సో ఇది నేను నోట్స్ చేసుకున్నాను HTTPS, బికాస్ SSLని ఈరోజు రేపు కూర్చొని, ఎందుకంటే నా నెక్స్ట్ టాస్క్స్ ఇన్ ద స్ప్రింట్ ఆర్ రిలేటెడ్ టు మెయిల్ సర్వర్ కాన్ఫిగరేషన్. ఆ మెయిల్ సర్వర్ ఒకటి చాట్ అవుతుంది, నాకు ఎప్పుడు అర్థం కాలేదు. హోప్ఫుల్లీ దిస్ టైమ్ ఐ విల్ అండర్స్టాండ్ ఇట్ రియల్లీ క్లియర్లీ. ఎందుకంటే దాని లోపల చాలా ఆ మెయిల్ సర్వర్ ఉంటుంది, మళ్ళా దాన్ని కరెక్ట్గా కాన్ఫిగర్ చేయాలి. దాని తర్వాత SMTP అంటారు దాన్ని. ఓకే, దాని తర్వాత 2 ఉంటాయి, రిలే ఏజెంట్ ఉంటుంది, దాని తర్వాత మెయిల్ ఏజెంట్ ఉంటుంది. చాలా కాంప్లికేటెడ్ ఈమెయిల్ సెటప్, ఇట్స్ నాట్ ఈజీ. అంటే AWS లో చేయాలా అది మామూలుగా? అంటే ఇప్పుడైతే మా దాని లోపల పోస్ట్ ఫిక్స్ అనేది చాలా కామన్ మెయిల్ సర్వర్, ఫ్రీ మెయిల్ సర్వర్. ఇట్ ఈస్ ఇన్ AWS. ఓకే, నెక్స్ట్ ఒకవేళ LFC సిలబస్ చూస్తే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ థింగ్. ఇంకోటి VPN కాన్ఫిగరేషన్. ఓకే, సో ఇట్ ఈస్ దెన్ ద VPN కాన్ఫిగరేషన్. ఓకే, సో draw.ioకి వెళ్తే దిస్ ఈజ్ draw.io. ఏడు సో యాక్చువల్గా నార్మల్గా ఏంటంటే ఇవన్నిటి మధ్యలో కూడా దిస్ మస్ట్ బి ప్రొటెక్టెడ్ బై Nginx. ఓకే, లెట్స్ డూ దిస్ డయాగ్రామ్, లెట్స్ డూ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఇది నేను కూడా చేసి పెట్టేసుకుందాం అనుకుంటున్నాను, సో దట్ మా వాళ్ళకి డైరెక్ట్ ఈ సెటప్ ఇవ్వచ్చు. నాకేంటంటే ఐ డోంట్ వాంట్ దెమ్ టు యూజ్ CircleCI, ఐ వాంట్ దెమ్ టు యూజ్ Jenkins. CircleCIలో అదొక మళ్ళీ ఎన్ని నేర్చుకుంటాము బేసికలీ. లైక్ నాకు కూడా ఈ నేర్చుకున్నాడు అంటే నేర్చుకున్నాడు ఒకదాన్ని గట్టిగా నేర్చుకొని దాంతో మంచిగా సొల్యూషన్స్ ఇవ్వచ్చు కదా. అన్ని పైన నేర్చుకునే బదులు ఒకదాన్ని గట్టిగా పట్టుకుంటే దాన్ని సొల్యూషన్స్ ఇవ్వచ్చు అనేది నా ధోరణ. ఓకే, నువ్వు అన్ని ఇది సరిగా వాడు 10 నువ్వు అన్ని పైన నేర్చుకుంటావు, అదేదో బేసిక్స్ నేర్చుకొని ఇక నేనే తోపని ఫీలింగ్ వస్తుంది అందరికి. దాని బదులు ఒక CI సర్వర్ని పట్టుకొని గట్టిగా ఆ CI సర్వర్ మీద బ్లడ్ పెడితే దాని ఫీచర్స్ అన్న అర్థం చేసుకొని దాంతో మంచి సొల్యూషన్స్ ఇవ్వచ్చు కదా. జెంకిన్స్ని ఎందుకు తీస్తున్నారు అసలు నాకు అర్థమే అవ్వట్లేదు. అంత స్టేబుల్ సిస్టమ్ 12 years నుంచి ఉంది, రిచ్ ప్లగిన్స్, ఏ సిస్టమ్ కంటే ఆ సిస్టమ్కి ప్లగిన్ ఉంది. లేకపోతే మళ్ళీ అన్ని సిస్టమ్స్కి నువ్వు కస్టమ్ కోడ్ రాయాలా CircleCIకి.
ఒక నెక్సస్ రిపోకి అప్లోడ్ చేయాలంటే జెంకిన్స్ లో ఒక ప్లగిన్ ఉన్నది, జస్ట్ ఒక కోడ్ అని కొట్టగానే ఇట్ విల్ ఆటోమేటికల్ జనరేట్ ద కోడ్, ఆటోమేటిక్ ఇంటిగ్రేట్ అయిపోతుంది ఒక 4 లైన్స్ ఆఫ్ కోడ్. అది కూడా వాడు ఆ స్నిప్పెట్ ఇస్తాడు ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తే. కోడ్ డెప్లో అన్నిటికీ మంచి నీట్ ఇంటిగ్రేషన్ ఉన్నదాన్ని ఎందుకు కెలుకుడు అనేసి. ఎనీవే, సో ఆల్ కోడ్ డన్ ఇన్ దిస్ వన్. ఇదేమో ఇక్కడ ఎంజినెక్స్ పెట్టాలి. దిస్ ఈజ్ అవర్ సెటప్, ఇట్లా ఉండాలి. ఓకే, ఎంజినెక్స్ ఎస్ఎస్ఎల్. అప్పుడు హెచ్ఏ ప్రాక్సీ వచ్చేసి ఇక్కడ లోడ్ బ్యాలెన్స్ చేయదు, ఇట్ విల్ గో అండ్ లోడ్ బ్యాలెన్స్ దిస్ వన్. అండ్ ఇదేం చేస్తుంది, ఇట్ విల్ గో అండ్ టాక్ టు జెంకిన్స్. ఓకే, ఇలా ఉండాలి సెటప్. అండ్ ఇదేంటంటే జాబ్స్ ఫోల్డర్ని స్టోర్ చేస్తాము. ఓకే, జాబ్స్ ఫోల్డర్ ఆన్ ఈఎఫ్ఎస్. ఈడ జెంకిన్ సర్వర్ మీద వీల్ ఆల్సో యాడ్ వన్ మోర్ థింగ్. అన్ని సర్వర్స్ మీద క్లౌడ్ వాచ్, క్లౌడ్ లాగ్స్ పెట్టి. క్లౌడ్ లాగ్స్, ఆన్సబుల్ రోల్స్ ఫ్రమ్ గెలాక్సీ. మనం ఏం కోడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ కోడ్ చేయొచ్చు కానీ మంచి మంచి రోల్స్ ఆల్రెడీ అవైలబుల్. వెరీ గుడ్. థియోమాగో అని గ్రూప్ ఉంది, క్లౌడ్ వాచ్ ఫ్రమ్ గెలాక్సీ. ఈ సెటప్ ని మనం టోటల్ ఎండ్ టు ఎండ్ ఆటోమేట్ చేస్తే ఒక టచ్ బటన్ లో వీ షుడ్ బి ఏబుల్ టు గెట్ ఇట్. యు అండర్స్టాండ్ నో? ఓకే, అభిజిత్, ఆర్ యు దేర్? సారీ అభిజిత్. ఉన్నాడు అభిజిత్ వచ్చాడు. అభిజిత్, మేము ఏం కంటిన్యూ చేయట్లేదురా, వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు అనలైజ్ జాబ్స్. అయితే ఏంటి అంటే వెంకట్ అన్నాడు, సో ఫార్ వీ హావ్ బీన్ లెర్నింగ్ బేసిక్స్ అంటే. ఎస్, ఇదంతా కట్టడానికి నేను నేర్పించినవి మీరు అట్లీస్ట్ చేయకపోతే యూ విల్ నాట్ బి ఏబుల్ టు బిల్డ్ ఆల్ దీస్ థింగ్స్. ఇది కట్టగలుగుతామా? ఇది యూ కాంట్. ఐఎమ్ టెలింగ్ యూ, రైట్? యూ విల్ నాట్ బి ఏబుల్ టు బిల్డ్ ఇట్. బట్ ఎస్, యు ఆర్ రైట్. We have completed RHSCA and we have completed AWS infra provisioning. Okay, manam chesindi. But we didn't actually do servers where well AWS లో కూడా మనం చేసినాము. దాంతోటి కూడా నిజంగా చెప్పాలంటే దాంతోటి కూడా వాల్యూ రాదు. నీకు వాల్యూ ఎప్పుడు వస్తుంది యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ అంటే ఓన్లీ వెన్ యూ బిగిన్ టు డూ RH358. అందుకే ఆర్హెచ్ఎస్సి ఫస్ట్ రీక్యాప్ పెట్టి దాని తర్వాత అది చేస్తాడు. ఓకే, దట్ ఈస్ వై RH358 అన్న LFC అని సర్వీసెస్ మేనేజ్మెంట్ అండ్ ఆటోమేషన్ చేస్తేనే మనకి వాల్యూ వస్తుంది. ఎంజినెక్స్ ఏమేమి ఉన్నాయి చూడు దాని సిలబస్లో. ఓకే, కాన్ఫిగరింగ్ నెట్వర్క్ సర్వీసెస్, RHCA సిలబస్లో యూ షుడ్ బి ఏబుల్ టు డూ దిస్ థింగ్. ఇగో ఇవన్నీ ఒక్కొక్క చాప్టర్ చేయాలి. లింక్ అగ్రిగేషన్ వదిలేయచ్చు. DNS and DHCP server, as I told you, this is a very highly paying skill, but let us do it last because it is not easy. This is important. DHCP and IP, DNS and DHCP will do it last. Printers configuration also important, కానీ మనకి equipment లేదు, so we need a lab for that. ఇక్కడ నుంచి we'll do email transmission, MariaDB SQL database management, కాన్ఫిగరింగ్ ద పోస్ట్రే కూడా కావాలి మనకి ఐడియల్గా, కానీ విల్ జస్ట్ స్టిక్ విత్ MariaDB ఫర్ నౌ. దాని తర్వాత కాన్ఫిగరింగ్ వెబ్ సర్వర్, బేసిక్ వెబ్ సర్వర్ విత్ Apache HTTPD విత్ Apache, వర్చువల్ హోస్ట్ విత్ Apache HTTPD, Nginx తోటి కూడా సేమ్ వర్చువల్ హోస్ట్. ఆప్టిమైజింగ్ వెబ్ సర్వర్ ట్రాఫిక్, క్యాషింగ్ స్టాటిక్ కాంటెంట్ విత్ Varnish, టర్మినేటింగ్ HTTPS ట్రాఫిక్ అండ్ లోడ్ బ్యాలెన్సింగ్ విత్ HA proxy, terminating HTTPS and load balancer with HA proxy. We can leave NFS and Samba because we have already done it. iSCSI వదిలేద్దాం ఇప్పటికి. iSCSI ఇంకా దాని బదులు, ఎందుకంటే క్లౌడ్లో ఇప్పుడు అంత క్లౌడ్లో కూడా ఉంది కావాలంటే, కానీ దట్ ఈస్ వెరీ అడ్వాన్స్డ్ స్కిల్.
See, iSCSI is there. Okay. Right, అర్థమైందా? Okay. So okay, so దీని బదులు what we will do is we will add more web server, varnish and HA proxy. దాని తర్వాత మనకు కావాల్సింది ఇంకోటి మిస్సింగ్ మనం చెప్పాల్సింది ఏంటంటే విచ్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఎల్ఎఫ్సిలో పార్ట్ మనం చేస్తే విపిఎన్. బట్ యూ కాంట్ డూ దోస్ థింగ్స్ వితౌట్ గోయింగ్ త్రూ. వాడు అన్నిటికీ వాడు అంటాడు దాన్ని ఎస్సీ లానెక్స్ని డిజేబుల్ చేయమంటాడు, లేకపోతే ఎస్సీ లానెక్స్ని డిజేబుల్ చేయమన్నాడు. వాడు ఒక్కొక్క సర్వర్కి ఒక్కొక్క ఎస్సీ లానెక్స్ సెట్టింగ్స్ ఉంటాయి. నువ్వు అప్పుడు పోయి నేను ఎస్సీ లానెక్స్ నేర్చుకుంటా అంటే ఇంకా వేస్ట్ ఇక మళ్ళా పోయి. ఓకే, యూ షుడ్ మళ్ళా పోయి ఎస్సీ లానెక్స్ నేర్చుకోవద్దు. ఇక ఎల్ఎఫ్సిలో మనం చూస్తే ఆ సర్వీసెస్ ఏవేమి ఉన్నాయో అవి ఇంపార్టెంట్. ఇంప్లిమెంట్ ప్యాకెట్ ఫిల్టరింగ్ వద్దు, ఎందుకంటే అది మీకు షిరిగి చాటా అవుతుంది. ఓకే, క్రిప్టోగ్రఫీ చేద్దాము. ఎస్ఎస్హెచ్ టనల్ సెటప్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మా దాంట్లో కూడా మేము సెటప్ చేస్తున్నాము ఎస్ఎస్హెచ్ టనల్. నీ మిషన్ నుంచి ప్రైవేట్ సబ్నెట్ వరకు ఎస్ఎస్హెచ్ టనల్ సెటప్ చేయాలి. ఓకే, దాని తర్వాత ఎన్ఎఫ్ఎస్ విల్ లీవ్ ఇట్, కర్బరోస్ విల్ లీవ్ ఇట్ ఫర్ నౌ, సాంబా విల్ లీవ్ ఇట్, ఎందుకంటే ఇప్పుడు అంతా అవి ట్రెడిషనల్ డేటా సెంటర్స్లో. FTP server will still try to learn, okay, because it's a very simple thing and it's good. Auto mounter వదిలేద్దాం ఇప్పుడు. Apache will do from here. Apache security features, TLS certs is a security, Apache host based security entry, restricted Apache directories. Squid server, Nginx, SMTP server, పాప్ SMTPలోనే పాప్ IMAP, DNS ఇప్పటికైతే వదిలేద్దాము, దాని తర్వాత చూద్దాము. అర్థమైంది కదా? ఓకే, NTP చాలా ఇంపార్టెంట్. మేనేజింగ్ డాకర్ కంటైనర్స్. IPA విల్ నాట్ డూ ఇట్ హియర్, మనం కాగ్నిటో చేద్దాము IPA బదులు. ఓకేనా? రైట్, we will use cognito to configure, అంటే కాగ్నిటో అంటే ఒక డైరెక్టరీ సర్వీస్ క్రియేట్ చేసి యూజర్స్ ఆ డైరెక్టరీ సైన్ ఇన్ తోటి వస్తే దే విల్ బి ఆటోమేటికలీ అథెంటికేటెడ్ యూజింగ్ AWS. రైట్, దట్స్ వాట్ ఈస్ అవర్ ప్లాన్. ఎనీవే, సో లెస్ట్ HA proxy, యాక్టివ్ ప్యాసివ్ లోడ్ బ్యాలెన్సర్, క్లౌడ్ వాచ్, అలారమ్స్ ఫ్రమ్ Galaxy, jobs folder on AWS. ఇది దిస్ ఈజ్ అవర్ this thing, all infra, all config code in Ansible and Jenkins లో. దిస్ ఈజ్ ఏంటంటే జెంకిన్స్ సర్వర్ సెటప్ అంటే ఇది చేయగలగాలి. హౌ లాంగ్? ఇప్పుడు మీరు చేయలేరు, ఎందుకంటే యూ హ్యావ్ సమ్ గ్యాప్స్ ఇన్ ద నాలెడ్జ్ రైట్ నౌ. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ప్రాక్సీ అండ్ దిస్ థింగ్. ఓకే, సో షిఫ్ట్ ప్రింట్ స్క్రీన్ ఏడుందాడా? You understand, right, Venkat? Yeah. Okay, na? Hello? Yeah. So this is our goal. Idi build chesi, we'll build it. Okay, but not right now. We'll build it after doing the EKS first. Let us finish the EKS first. Okay. Anyway, so this is where you will start getting paid. దీనికి పైసలు ఇస్తారు. అవి కాకుండా మనకు కావాల్సింది ఏంటి అంటే, ఇక నీకు ఒక సర్వర్ నువ్వు నేర్చుకున్నాక అన్నీ అలాగే ఉంటాయి. ఓకే, MongoDBని ఇన్స్టాల్ చేయాలి, MS SQL నేర్చుకుంటే ఇప్పుడు PostgreSQL నేర్చుకోవాలి అంటే ఉట్టి అడ్మిన్ కదా, వీఆర్ నాట్ గోయింగ్ అండ్ ఇష్యూయింగ్ డేటాబేస్ క్వెరీస్. అర్థమవుతుంది కదా వెంకట్? యా. ఓకే, నౌ లెట్ us see what they are expecting us to do. Strong cloud experience, strong experience in Kubernetes, significant Terraform experience. అంటే జస్ట్ ఇన్స్టలేషన్ ఒకటే కాదు కదా, బట్ వీ నీడ్ టు కాన్ఫిగర్ ద కనెక్టివిటీ, రైట్?
మరి అవన్నీ చేయాలి కదా, మరి అందుకే కదా కాన్ఫిగర్ కనెక్టివిటీ చేస్తున్నాం కదా ఇక్కడ. వీటిని లోడ్ బ్యాలెన్స్, వీటిని ప్రైవేట్ సబ్నెట్స్లో పడేస్తున్నాము, హెచ్ఏ ప్రాక్సీని పబ్లిక్ సబ్నెట్లో పడేస్తున్నాము, ఎంగినెక్స్ని ఇంకా దీన్ని వీఆర్ గోయింగ్ టు హిట్ దెమ్. కాబట్టి ఐదర్ ఎంగినెక్స్ని వీ మేక్ ఏ డెసిషన్ వెదర్ టు పుట్ ఇట్ ఇన్ ప్రైవేట్ సబ్నెట్స్ ఆర్ దిస్ వన్, రైట్? అది కాన్ఫిగర్ చేయాలి కదా. ఇది కరెక్ట్గా కాన్ఫిగర్, కాన్ఫిగ్ ఫైల్స్లో ఏం మాడిఫై చేస్తే ఇలా వస్తుందని మనకు తెలియాలి కదా, నాలెడ్జ్. మెయిన్ కాన్ఫిగ్ ఫైల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ, రైట్? ఒక 10 or 15 ప్రాపర్టీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, దాన్ని ఎలా ట్యూన్ చేయాలి అనేది. ఇన్స్టలేషన్ అంటే నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఇన్స్టలేషన్ ఆఫ్ దిస్ ఎంటైర్ సొల్యూషన్. ఒక్కసారి ఇది ఆటోమేటెడ్ అయినాక ఆ టెరాఫామ్ ఒక షెల్ స్క్రిప్ట్ రన్ చేయగానే మొత్తం వచ్చేయాలి వాడికి సర్వం. టెరాఫామ్ కోడ్ పోయి ఫస్ట్ ఒక విపిసి క్రియేట్ చేసి, ఒక సబ్నెట్స్ 2 సబ్నెట్స్ క్రియేట్ చేసేసి, ఓకే దిస్ షుడ్ ఆల్ బి దేర్. ఓకే, దాని తర్వాత ఇక్కడ క్లౌడ్ వాచ్ అలారం సెటప్ అయిపోవాలి, క్లౌడ్ వాచ్ లాక్ సెటప్ కావాలి, ఆన్సబుల్ రోల్స్ ఫ్రమ్ ద గెలాక్సీ కావాలి, హెచ్ఏ ప్రాక్సీ యాక్టివ్ ప్యాసివ్ మోడ్లో. దాని తర్వాత నెక్స్ట్ ఆ ఇన్ఫ్రా ప్రొవిజన్ కాగానే ఆన్సబుల్ రోల్ని దన్నాన్ని కొట్టేసి ఆ షెల్ స్క్రిప్ట్ కూడా ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ ఏ షెల్ స్క్రిప్ట్ విల్ రన్ ఇట్ ఫ్రమ్ ఏ డాకర్ కంటైనర్. లేకపోతే ఆ యూజర్ మిషన్ మీద నుంచి ఏదో రన్ చేస్తే ఏదో ప్రాబ్లంలు అవుతాయి. దాని బదులు ఒక డాకర్ కంటైనర్లో రన్ చేస్తే మంచిగా షీల్డ్ అయిపోతాం. ఏమి ఓకే, ఇక్కడ టెక్స్ట్లో యాక్సెప్టెన్స్ క్రైటీరియా రాసాం. ఇంకా everything should be provisioned. Okay, so tasks వచ్చేసి what are the tasks? Tell me what are the tasks? First, Terraform code, to provision VPC, subnets, EC2 instances. Right, Venkat? Correct, na? Okay. Yeah, next task in the Ansible roles, Ansible playbook roles for configuration. Jenkins, install and configure. Install and configure Jenkins, Nginx, HA proxy, ఇంకా డాకర్ కాదు, డాకర్ కూడా ఒక దానిలో కూడా అది పెడుతున్నాం కదా, డాకర్. యా, and install and configure Jenkins, HA proxy and Docker. Next ఇంకోటి ఏంటంటే finally SSL as well. కాన్ఫిగర్ అంటే ఇక దాంట్లోనే వస్తుంది, ఇక SSL కూడా దాంట్లోనే include SSL and this one. Okay, so each person can take one task. ఈ బిలో కూడా సబ్ టాస్క్ పెడితే ఒక రోల్ Ansible for install and configure Jenkins correctly. Next 2 Nginx ఒకటి తీసుకోవచ్చు, ఇంకోటి 3 HA ప్రాక్సీకి తీసేసుకోవచ్చు ఒకటి. ఓకే, సో ఇది టెరాఫామ్లో కూడా ఒక్కొక్క దానిలో ఒకటి విపిసికి ఒకటి తీసుకోవచ్చు. ఓకే, EC2 ఒకటి తీసుకోవచ్చు, విపిసి ప్లస్ సబ్నెట్స్ ఒకటి తీసుకోవచ్చు, EC2కి ఒకటి తీసుకోవచ్చు. ఎందుకంటే EC2కి ఏమేమి పెట్టాలి మనం ఇక్కడ? క్లౌడ్ వాచ్,
అది మనం ఆన్సబుల్లో చేస్తున్నాం కదా. ఓకే, సో EC2 ఇది ఒకటే ఇది బెటర్, ఒక పర్సన్ చేసేస్తే అయిపోతుంది. ఓకే, 1 పర్సన్. నెక్స్ట్ దిస్ థింగ్ క్లియర్ రా వెంకట్, యూ అండర్స్టాండ్ నో? ఓకే, సో దిస్ ఈస్ క్వైట్ అ బిగ్ ప్రాజెక్ట్. ఇది మీరు చేస్తే ఫ్రమ్ స్క్రాచ్ యూ హ్యావ్ బిల్ట్ ఆల్ దిస్ ఫర్ అన్ ఆర్గనైజేషన్ అంటే యూ విల్ బి, ఇప్పుడు పిలుస్తారు మిమ్మల్ని ఇఫ్ యూ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్, రైట్? Can you do it right now? How many, Abhijit, can you do it right now? This entire thing deliverable? ఇక్కడ అభిజిత్ ఉన్నాడా? హలో, ఉన్నాడు. అభిజిత్ చేయగలుగుతావా ఇది? ఏంటి మాట్లాడతలేదు? హలో, ఏవేవి చేయగలుగుతావు దీంట్లో ఈ టాస్క్స్? హలో, ఏవేవి చేయగలుగుతావు ఇది అంటున్నాను.